అందరూ నమస్కారం. ఈరోజు తుని పాప జాహ్నవి కేసు సంబంధించి ఆల్మోస్ట్ అందరూ కూడా అన్ని వర్షన్స్ టచ్ చేశారు. నిన్న ఈవినింగ్ యాషోటాక్ ఎవరో రెజినాకి సంబంధించి ఒక వీడియో పెట్టాను. అ డిఫరెంట్ యాంగిల్, రైట్? ఇప్పుడు నేను చెప్పబోతుంది ఆల్మోస్ట్ కన్క్లూజన్ సర్చింగ్ ఆపరేషన్లో. దిస్ ఈజ్ ఇంకా ఫైనల్ వన్ అనుకోవచ్చు. నెంబర్ 1, పాప ఆ రోజు 6వ తారీఖున మధ్యాహ్నం అరౌండ్ 12 కరెక్ట్గా ఆ సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చింది. పాపతో పాటు కుక్క ఉందా అంటే పాప మిస్ అయిన హాఫ్ అన్ అవర్కి కుక్క ఊరిలో గుడి దగ్గర కనపడింది. అంటే పాప ముందు వెళ్ళి తర్వాత కుక్క వెళ్ళి ఉండొచ్చు, లేదా పాప కుక్క ఇద్దరు కూడా ఇంటి నుంచి బయటకు వెళ్ళి ఉండొచ్చు. ఆ సమయంలో పాపని ఊరిలో ఒక అతను చూశాడు. కుక్క కూడా పాప పక్కన ఉంది. పాపను తీసుకొస్తే కుక్క అరిచింది. అందుకని అతను అక్కడి నుంచి ఊరిలోకి వచ్చాడు, చెప్పాడు. ఊరిలో ఉన్న వాళ్ళు వాళ్ళ అమ్మోళ్ళు ఇల్లు ఆడికి ఎదిగితే పాప లేదు, కుక్క లేదు. అంటే అంతా కూడా అప్పటికప్పుడు జరిగిపోయింది. ఇక్కడ అత్యంత కీలకమైనది చెప్తాను దానికన్నా ముందు. ఆ తర్వాత కాసేపు వర్షం పడింది. దెన్ ఒకవేళ ఆ చుట్టుపక్కల ఎక్కడన్నా తప్పిపోయిందేమన్నట్టుగా మొత్తం నీటికి సంబంధించి ఆనవాళ్ళు ఏదంటే మొత్తం జరగబెట్టారు, ఎక్కడా లేదు. ఒకవేళ ఎక్కడన్నా పడిందేమో అని చెప్పి చుట్టుపక్కల మొత్తం వెతికారు, ఎక్కడా లేదు. క్రూర జంతువులు ఏమన్నా ఏదైనా చేసి ఉంటా అన్నప్పుడు పాప 2 బొమ్మలన్నట్టుగా పెట్టి అందులో ఫ్లెష్ మాంసం పెట్టి చూశారు, ఏవీ రాలేదు. ఫారెస్ట్ దగ్గర రిమైనింగ్ వాళ్ళంతా చెక్ చేసినప్పుడు చుట్టుపక్కల వచ్చేసి క్రూర మృగాలు కావచ్చు, అడవి జంతువులు కావచ్చు, ఏమీ రావట్లేదు. సో క్లియర్, అడవిలో పాప లేదు, పాపకి ఏమీ కాలేదు. కిడ్నాప్ ఎవరైనా చేశారా? ఇలా చూసినప్పుడు దాదాపు 7 ఫోన్ టవర్లకు సంబంధించి 6,000 ఫోన్ కాల్స్ మొత్తం కూడా స్క్రూటినీ చేసుకుంటూ పోయినారు. ఏమైంది? ఎక్కడ కూడా ఏది కూడా అనుమానాస్పదంగా ఏమీ లేదు. తర్వాత ప్రతి ఇల్లు కూడా ఎన్యూమరేట్ చేసుకుంటూ పోయినారు. ప్రతి ఇల్లు, ప్రతి అణువు మొత్తం ఎత్తుకున్నారు, ఎక్కడా లేదు. తర్వాత ఈ పాపకు సంబంధించి క్లియర్గా ఆనవాళ్ళు ఎలా ఉంటాయి ఏంటన్నప్పుడు ఫోటోల మీద ఫోటోలు మొత్తం రిలీజ్ అయినాయి. తెలుగు ప్రాంతాలు మొత్తం వైరల్ అయినాయి. ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది, పాపని కిడ్నాప్ చేశారు, కానీ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఫోన్ వాళ్ళ. కిడ్నాప్ చేశారు, కిడ్నాప్ చేసిన వాళ్ళు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో లేరు. పాపని కిడ్నాప్ చేశారు, రెక్కే నిర్వహించలేదు. పాపని కిడ్నాప్ చేశారు, అప్పటికప్పుడు తీసుకొని వెళ్ళిపోయారు. పాపని కిడ్నాప్ చేశారు, కుక్కను కొట్టారు, కుక్క వెళ్ళిపోయిన మరుక్షణం పాప తీసుకొని వెళ్ళిపోయారు. వెనకాల పెట్టిన ఒకసారి చూడండి. తుని, నర్సీపట్నం. ఈ తునికి దూరంలోనే ఈ సిహెచ్ అగ్రహారం, దాని పక్కనే దొండవాక పంచాయతీ. ఆ దొండవాక పంచాయతీ దాటాక ఒక రోడ్డు రైట్ ఉంది, ఒక రోడ్డు లెఫ్ట్ ఉంది. ఆ లెఫ్ట్ రోడ్ కనుక ఒక రోడ్ లెఫ్ట్, ఒక రోడ్ రైట్ రోడ్ కనుక చూస్తే పక్క చాలా వరకు ఫారెస్ట్ ఏరియా ఉంది. దానిలో నుంచి ఇటు మెయిన్ ఇటు సైడ్ రావచ్చు, వైజాగ్ వెళ్ళే రోడ్ సైడ్ రావచ్చు. బట్ అటు వస్తే దొరికేస్తారు. బట్ లెఫ్ట్ సైడ్ కనుక వెళ్ళిపోతే నర్సీపట్నం, తర్వాత లంబసింగి, అరకు, ఆ పైన అటు చింతపల్లి, అటు ఇంకెళ్ళిపోతే ఒడిస్సా. పాపని కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవర్రా అంటే జీడి పిక్కలు ఎరగడానికి వచ్చిన వాళ్ళు, లేదా సంచార జాతుల వాళ్ళు ఆ రోజు ఆ సమయంలో అటు వెళ్తున్న మూమెంట్లో పాప ఒంటరిగా కనిపిస్తే పాపని టక్కున వాళ్ళతో పాటు తీసుకొని వెళ్ళిపోయి ఉండాలి. కుక్క అక్కడ ఉన్నట్టయితే కుక్కను కంట్రోల్ చేసి పాపను తీసుకుని వెళ్ళిపోయి ఉండాలి. ఏడవలేదా? ఆల్రెడీ అన్ని చుట్టుపక్కల ఏమీ లేవు కదా, ఇంకా ఏడటానికి అవకాశం లేదు. ఇలా పాపకి ఏదో నిచ్చుండొచ్చు ఏడవకుండా. వాళ్ళ నాన్న చెప్తున్నాడు పాప తెలియని వాళ్ళతో కూడా ఫ్రెండ్లీగా ఉంటుంది, భయపడదు అని. అదే చేసి ఉండొచ్చు. లేదు ఆ పాప వాళ్ళ దగ్గర వేరే ఇంక చిన్నపిల్లలు కూడా ఉండొచ్చు. ఆ పాపను తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయి ఉండాలి. ఇలా తునీసోడు వచ్చే వెహికల్ కాకుండా నర్సీపట్నం వచ్చేసాడు వెహికల్ ఎక్కువ ఉండాలి. లారీ, బొలేరో, ట్రాక్టర్, ఇలా ఏదో ఒకటి. వచ్చిన వాళ్ళు సంచార జాతుల వాళ్ళు లాగా ఉన్నారు కాబట్టి, జీడిపిక్కలు ఏరుకున్న వాళ్ళు లాగా ఉన్నారు కాబట్టి, గిరిజనులు ట్రైబ్స్ అన్నట్టుగా ఉంటారు నీట్గా లేకుండా. ఆ పసిపిట్ట తప్పిన జ్ఞానేశ్వర్ కూడా ఎలా ఉంది? జస్ట్ పైన టాప్ దాన్ని ఏదో అంటారు కదా, ఫ్రాక్ టైప్ సంథింగ్ నార్మల్ ఉంది, అంతే మామూలుగా ఉంది. అలంకరణ అంటే కూడా ఇంకేం లేదు. సో వాళ్ళ పిల్లలు అనుకున్నారు, చుట్టుపక్కల ఇంకెవరు అబ్జెక్షన్ చెప్పలేదు, తీసుకుని వెళ్ళిపోయారు. సో స్టేట్ దాటారు. ఇప్పుడు పోలీసులు చేయాల్సింది ఏంటంటే ఆ రోజు ఈ తుని నుంచి నర్సీపట్నం వెళ్ళే దారి కానీ, ఈ సిహెచ్ అగ్రహారంగా ముందున్న ఊరు కానీ, సిహెచ్ అగ్రహారం తర్వాత ఉన్న ఊరు కానీ, ఈ మధ్యలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య
12, 1, 2 3 గంటల పాటు ఆ రూట్లో వెళ్ళినటువంటి ప్రతి వెహికల్, 2 వీలర్ అయినా, 4 వీలర్ అయినా, 3 వీలర్ అయినా, పెద్ద లారీ అయినా, ఏదైనా టెంటర్ లారీ అయినా అన్నీ చెక్ చేయండి. అంటే CCTV ఫుటేజ్లో ఆ వెహికల్ నెంబర్ చెక్ చేయండి. ఆ వెహికల్ నెంబర్ చెక్ చేసి వాళ్ళు ఎవరు ఏంటో ఒకసారి క్రాస్ చెక్ చేయండి. దెన్ ఈజీగా ఆ వెహికల్ ఓనర్లు మీకు చెప్పే అవకాశం ఉండొచ్చు. ఒకవేళ వాళ్ళు ఈ రూట్లో ఒక్కసారి వచ్చారు ఇంక వెళ్ళిపోయారు అనుకుందాం, అప్పుడు చేయాల్సింది ఏంటిది? ఇమ్మీడియట్గా ఈ యూనియన్లు ఉంటాయి, ఆటో యూనియన్లు, ట్రాక్టర్ యూనియన్లు, కార్లు యూనియన్లు, లారీ యూనియన్లు, బస్సు యూనియన్లు ఇలా వాళ్ళందరికీ మెసేజ్ ఫార్వర్డ్ చేయండి. హిందీలో, ఒడిస్సా అన్నప్పుడు ఒరియా, మన తెలుగు 3 భాషల్లో పెట్టండి. పక్కన ఛత్తీస్గఢ్ ఎట్టు హిందీయే కాబట్టి ఇబ్బంది లేదు. సో మొత్తం పెట్టినట్టయితే చూసుకొని ఆ కంప్లైంట్కి సంబంధించి, ఫోటోకి సంబంధించి ఎవరో ఒకరు ఏదో ఒకటి అప్డేట్ ఇస్తారు. ఒకవేళ ఆ రోజు తీసుకెళ్ళినటువంటి వాళ్ళే మేబీ ఆ లారీయో ఏదో ఎక్కువ ఉంటారు కదా, అందులో ఉన్న వాళ్ళు ఎవరైనా అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, వాళ్ళు చెప్తారేమో. ఒకవేళ తీసుకెళ్ళిన వాళ్ళే మీ దగ్గర పెద్ద కేసు ఎట్టుందిరా అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి అప్పచెప్పొచ్చు. లేదు, లోకల్ కూడా పోలీస్ స్టేషన్కి అడవిలో దొరికింది, ఎవరి పాప ఏంటో మాకు అర్థం కాలేదు అందుకే తెచ్చని చెప్పేసి వాళ్ళు అప్పచెప్పొచ్చు. క్షుద్ర పూజలు చేసే బ్యాచ్ అయితే కాదు. క్షుద్ర పూజలు చేసే బ్యాచ్ అయితే ఆ చుట్టుపక్కల ఎక్కడో చోట ఏదో ఒక విధంగా పాపను చంపినట్టుగా ఆనవాళ్ళు దొరికే, ఎక్కడ ఏమీ దొరకల. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ఇంకెక్కడైనా కానీ ఎవరో ఒకరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు. అటువంటివి ఏమీ లేవు. మొన్న మధ్య తుని మార్కెట్ ఎదురు ఒక పాప దొరికింది, క్లియర్గా అర్థం కాల, ఎవరో పాప ఆల్రెడీ ఇచ్చేసి ఉండొచ్చు. నేనేమంటానంటే మన తెలుగు ప్రాంతాల్లో ఆ పాప గనక మిస్ అయిన తర్వాత కనుక కనపడి ఉంటే ఎవరో ఒకరు ఈజీగా ఈ పాటికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. సో పాపలు అక్కడ లేదు, మన తెలుగు ప్రాంతాల్లో లేదు. ₹1,00,000 రివార్డు ప్రకటించిన తర్వాత కూడా 20 రోజులుగా దాదాపు మొత్తం గాలిస్తున్నా కానీ ఎక్కడ కూడా పాప ఆనవాళ్ళు దొరకలేదంటే ఫోను వాడినటువంటి వాళ్ళు, ఒకవేళ వాడిన జస్ట్ నంబర్ల ఫోన్, నార్మల్ ఫోన్, సిగ్నల్ సరిగా లేకుండా ఉండేది కదా ఫారెస్ట్ ఏరియాలో, అటువంటి చిన్న డబ్బా ఫోన్ లాంటిది, నెంబర్ల ఫోన్ లాంటిది, దానికి GPS ట్రాకర్ లాంటివి ఏమి ఉండవు. సో కాబట్టి కష్టం. ఇలా చెప్పుకుంటూ వెళ్ళినట్టయితే వాళ్ళకి ఫోనే వాడలేదేమో. సంచార జాతులు వాళ్ళు కదా, వాళ్ళు అడవుల్లోంచి అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటారు. దారిలో ఏదైనా ట్రక్ వస్తే కనిపించి ఎక్కేసి వెళ్ళిపోతారు. వాళ్ళ మూటలేంటో వాళ్ళేంటో. సో నా అనాలిసిస్ తప్పు కాలేదని అనుకుంటున్నాను. ఈవేళ కనుక పోలీసులు కనుక పాప ఫోటో డీటెయిల్స్ అవన్నీ మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఒడిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 4 రాష్ట్రాలు కనుక పంపగలిగితే ఖచ్చితంగా పాప ఆనవాళ్ళు దొరికే ఛాన్స్ ఉండొచ్చు. ఏముంది, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర వాడు కూడా పంపండి, మంచిదే కదా. ఎందుకంటే పాప మిస్ అయింది, 20 రోజులు సర్చ్ ఆపరేషన్ చేస్తున్నాము, బట్ ఏమీ దొరకలేదు అన్నప్పుడు, పాసిబిలిటీ ఉంది అన్నప్పుడు వాళ్ళు పోలీస్ గ్రూప్స్లో పెడతారు, జస్ట్ షేర్ చేస్తారు, దొరికే ఛాన్స్ ఉండొచ్చు కదా. ఇదొక్కటే పాసిబిలిటీ తప్ప ఇంకెక్కడే కదా. మొన్నాడు వచ్చాడు, ఏం పర్లేదు వాడోడైనా అంటున్నా నేను, అంటాడు ఉపాసకుడిని, ఈశ్వరుడిని పంపాడు నన్ను, నేను దైవాం సంభూతుడిని, నేను తలుచుకుంటే ఏదైనా చేస్తా, నాకు డబ్బులు ఇవ్వద్దు, నేను ఉచితంగా చేస్తా, ఏదో సొల్లు చెప్తున్నాడు. యాడ్ నుంచి తర్వాత ఎదుటి వాళ్ళు తూర్పు దిక్కునుందా 100 కిలోమీటర్ల దూరంలో, రేపు జూలైలాగానే సెప్టెంబర్లాగానే వచ్చిద్దా, మధ్యలో ఆగస్టున పాప చేసింది మరి పాప. 100 కిలోమీటర్ తూర్పు దిక్కులు అంటే పక్క మన గోదావరి జిల్లాలోనే ఉండేది పాప, లేదా అనకాపల్లి పక్కన ఉండేది. చూసుకుంటే ఎవరో ఒకరు తీసుకొచ్చి అప్పచెప్పరా, ఇన్ని రోజులు ఉంటారా? ఈ మీలో కొంతమంది కామెంట్లు పెడుతున్నారు డబ్బు కోసం కిడ్నాప్ చేసి ఉంటారని. ఏమయ్యా, ఆ గణేష్, ఆ భవాని కోటీశ్వరులా? యాని చెప్తారు డబ్బు? లేదా ప్రభుత్వం ఇచ్చే రివార్డు ₹1,00,000 కోసం కిడ్నాప్ చేసి పాపను అప్పచెప్పి ₹1,00,000 తీసుకుంటారా? ఆలోచించండి మీరే. కిడ్నాప్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చేసింది కాదు, ఎవరో ఆన్ ద వేలో పాపను పిక్ చేసుకుని టక్కున వెళ్ళిపోయారు అంతే. వాళ్ళు అడవుల్లో దారిలోంచి వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదా ఏదో ట్రక్ ఎక్కేసి అలా వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదా వాళ్ళ వెహికల్ వస్తున్నప్పుడు రోడ్డు మీద ఎక్కేసి పాపను ఎక్కించుకొని కూడా తీసుకెళ్ళిపోయి ఉండొచ్చు. సో చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉంది తప్ప ఏపీలో అయితే లేదు అమ్మాయి నాకు అనిపిస్తుంది. తర్వాత ఇందాక కూడా కామెంట్ పెట్టారు నేపాల్లో ఉందంట. ఏమంటే మరీ అంత దూరం ఆలోచించకండి, ఓకేనా? అందరూ అయితే పాపను ఎవరు పట్టుకెళ్ళరు. అలా పట్టుకెళ్ళింది అని నేపాల్ అని ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళని అడగండి, డీటెయిల్స్ ఏంటో వాళ్ళే చెప్తారు. ఇప్పటి వరకు నేను ఏవైతే అనలైజ్ చేసుకుంటూ వచ్చున్నానో, పొలిటికల్ కావచ్చు, ఇటువంటివి కావచ్చు, మ్యాక్సిమం నావి 90% కరెక్ట్ అవుతుంది. ఇక్కడ కూడా ఇది ప్యూర్లీ నా ఓన్గా నేను మొత్తం రీచెక్ చేసుకుంటూ వచ్చిన, నాకు తెలిసిన కొంతమంది మిత్రులు, ప్రసాద్ అని ఉంటారు, తను ఫార్మసిస్ట్, ఆయన ఇందాక సందర్భంలో కలిసినప్పుడు ఆయన చెప్పుకుంటూ వచ్చున్నాడు కొన్ని పాయింట్స్. ఆ పాయింట్స్ నా పాయింట్స్ మొత్తం కూడా ఒక పక్కన పెట్టేసి అటు ఇటు పెట్టి ఫిల్టర్ చేసుకుంటూ ఉండి ఈ వీడియో చేస్తూ ఉన్నా.
ఖచ్చితంగా ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఖచ్చితంగా పోలీసులు, పొలిటీషియన్స్ వాళ్ళ దరిదాపులు కనుక వెళ్తే ఇప్పుడు నేను చెప్పిన దాన్ని ఉపయోగపడేవి కనుకుంటే వాళ్ళు ఫాలో అవుతారు.